రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. ఈరోజు మనం ఎంచుకున్న అంశము, నీవు కలిగి ఉన్న వాటికి యజమాని ఎవరు? యాజమాన్యము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలాసార్లు మనకేమిటంటే ఇది నాది అని మనం చెప్పి ఉంటాం. చాలాసార్లు తోబుట్టు వారికి చెప్పు ఉంటాం, భార్యకి చెప్పు ఉంటాం, భర్తకి చెప్పు ఉంటాము, లేకపోతే మనకి మనమే చెప్పుకుంటాం, నా శరీరము నా ఇష్టము, నా చేతులు నా ఇష్టం, నా కళ్ళు నా ఇష్టం, అంతా నా ఇష్టమే. ఎందుకంటే నీవే యజమానుడుగా ఉన్నావు కాబట్టి. అందుకని నువ్వేమంటున్నావు అంటే నా ఇష్టం, ఇది నాది, నీకు హక్కు లేదు అని సహజంగా మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అసలు మన సొంతం అంటూ ఈ భూమి మీద ఏదైనా ఉన్నదా? నిజాలు తెలుసుకుందాం. ఈరోజు వాస్తవాలు మనం తెలుసుకుందాం దేవుని వాక్యము ద్వారా. ఎంత విడ్డూరం అంటే, మనది కాదు అని మనము తెలుసుకొని కూడా దాని మీద మనం ఆధిపత్యం వహిస్తూ ఉంటాం. మనది కాదు, ఇది కేవలము మనకు అనుగ్రహించబడినది, మన సృష్టికర్తకు సమస్తము వర్తిస్తాయి కాబట్టి నా దగ్గర ఉన్నదంతా ఎవరిది? మనం పాడుతూ ఉంటాం కదా, నాకు కలిగి ఉన్నవన్నీ. ఎంత చక్కగా అబద్ధాలు పాడతామో మనం. భేదం ఏమీ లేదు మీకు నాకు, నేను మనుషుడిని. కానీ నిన్న దేవుడు చాలా బలముగా సూటిగా నాతో మాట్లాడాడు. చాలాసేపు నా వెర్రితనమును బట్టి నేను నవ్వుకున్నాను. అరే, ఇంత వెర్రివాడిని అయినందుకు దేవా నన్ను క్షమించు అని వాక్యము చదువుతుండగా నేను ఆశ్చర్యపోయి, ప్రభువా నన్ను మన్నించు అని క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇదే మాట దేవుడు మన అందరితో ఈరోజు మాట్లాడబోతున్నాడు. నీది నాది అని మనం అంటూ వేలాడుతున్నామే, పట్టుకొని వేలాడుతున్నామే. ఏది మనది కాదు. సమస్త అధికారము దేవునికి మాత్రమే ఉన్నది. చూద్దామండి బైబిల్ ఏం చెప్తుందో. అపవాది ఎంత తెలివిగా మనల్ని మోసపరుస్తున్నాడో. అపవాదికి ఏమైనా సొంతమైనది ఉన్నదండి ఈ భూమి మీద? వాడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు నమస్కరిస్తే ఏమంటాడు? ఈ లోకమంతటిని నేను నీకు. అంతకన్నా పెద్ద అబద్ధం ఏమైనా ఉన్నదండి ఈ లోకంలో? సృష్టికర్తకే చెప్తున్నాడు, నువ్వు నాకు నమస్కరిస్తే ఈ లోకంలో ఉన్నవని నేను నీకు ఇస్తానంటున్నాడు. అదే మోసంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు మనల్ని మనం మోసం పుచ్చుకుంటున్నాము. అపవాది మోసములోని మనం పడిపోయి బ్రతుకుతున్నాం. దేవుడే అన్నిటికీ యజమాని అనే విషయము మనం మర్చిపోయి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం ఈరోజు. వాస్తవంగా కాదా చెప్పండి? ఎవరు యజమాని మన జీవితాలకి? దేవుడేనా? మీ సంపాదనకి యజమాని ఎవరు? మీ ఆస్తిపాస్తులకి యజమాని ఎవరు? రిజిస్టర్ పేపర్స్ మీద నా పేరు ఉన్నదే, ఇది నాది అంటే రిజిస్టర్ పేపర్ మీద నువ్వు రాసేసుకుంటే అది నీది అయిపోయింది, దేవునిది కాదు, దేవునికి హక్కు లేదు. దానికోసం చిచ్చు పెట్టుకుంటాము. దేవుడు అనుగ్రహించిన దాని మీద నువ్వు అధికారము చెల్లిస్తావా? దేవునిదని తెలిసి కూడా అది నీది అని నువ్వు చెప్తావా? ఎంత ధైర్యమో మనకండి.
నిజంగా చాలా ధైర్యం మనకి. ఆ దేవుణ్ణి ఎదిరించడానికి ఎంత ధైర్యం ఉండాలో. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏమి వ్రాయబడి ఉందో, ఏమి సెలవిస్తున్నాడో దేవుడు తన వాక్యము ద్వారా చూద్దామండి, చదువుదాం, విందాం. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని, దృశ్యమైనవి అంట, అదృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి కూడా అవి సింహాసనములైనను, ఏమిటంట, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, ఏమిటంట, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. హల్లెలూయా. సర్వమును ఎవరి ద్వారా సృజింపబడ్డాయంట? నాది అని ఎప్పుడైతే అనటము మానేసి, తండ్రి ఇది కేవలము నీది అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు మనం ఆశీర్వదింపబడతామండి, బహుగా ఆశీర్వదింపబడతాం. నాది అన్నంత వరకు పంచుకునే మనసు ఏ మనిషికి ఉండదు. సొంత అక్క, సొంత చెల్లి, సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత భార్యకి, సొంత భర్తకి, సొంత తోబుట్టు వారికి ఎప్పుడైతే నువ్వు నాది అంటావో నువ్వు పంచుకునే స్థితిలో నువ్వు ఉండవు. జాగ్రత్తగా ఉండండి. ఏదేను తోట ఆదాము అవ్వ నాది అన్నారా? ఏదేను తోటలోని ఏం చేయటానికి ఆదాముని అవ్వని దేవుడు పెట్టాడండి? దాన్ని కాచుటకు, దాన్ని చూసుకోవటానికి దేవుడు ఆదాము అవ్వని ఏదేను తోటలో పెట్టాడు. ఈరోజు ఏదైతే ఆస్తి నీదంటున్నావో అది నీది కాదు. దేవుడు అనుగ్రహించకపోతే ఏది మనది కాదు. అమ్మ, మనది కాదు. కాని దానికోసము ఉన్న వాటిని పోగొట్టుకొని మనం బ్రతుకుతున్నామంటే అంతకన్నా వెర్రితనము ఈ లోకములో ఏది లేదు. ఈరోజు ఏ మనగాడైనా, ఏ స్త్రీ అయినా తన సంపాదించిన ఆస్తి, ఇల్లు, కారు ఏదైనా సమాధిలో తీసుకొని వెళ్ళాడా? తనతో పాటు తీసుకెళ్ళాడండి? ఎవరైనా ఉన్నారా? అలెగ్జాండర్ చనిపోయినప్పుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? 2 చేతులు ఎందుకు చాచాడు? ఏం తెలియపరచడానికి చెప్తున్నాడు? అది ఏం సందేశం ఇస్తున్నాడు? నాదంటూ ఏదియు లేదు. నాదంటూ ఏది లేదని తెలిసి కూడా లేని దాని కోసము కాపురాల్లో చిచ్చు, తల్లిదండ్రులతో గొడవలు, అన్నాదముల్లో వైరము, కాని దానికోసము ప్రేమని వదులుకుంటాము, కాని దానికోసము సమాధానమును పోగొట్టుకుంటాము, కాని దానికోసము గొడవలు పెట్టుకొని హత్యలు చేసుకొని ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. కాని దానికోసం ఎవరైనా కావలసిన వారిని విడిచిపెట్టుకుంటారండి? ప్రేమని విడిచిపెట్టుకుంటారండి? సంబంధాలని పాడు చేసుకుంటారండి? కాపురాల్లో కాని దానికోసము చిచ్చు పెట్టుకుంటారండి? అమ్మా, నీ నోటిలో నుండి, అయ్యా నీ నోటిలో నుండి ఎప్పుడైతే నాది అనే మాట వచ్చిందో అంటే దేవునికి నువ్వు అధికారము వాటి మీద ఇవ్వటము లేదు. ఎప్పుడైతే నాది అన్నావో దేవునికి చోటు లేకుండా చేసేసావు నీ జీవితములో. నీ సంపాదన మీద దేవునికి అధికారము లేదు, నీ ఇంటిలో దేవునికి అధికారము లేదు. అందుకనే తోబుట్టు వారిని ఉంచనివ్వవే నువ్వు ఇంట్లో. ఎంతమంది చెప్తున్నారు ఇది నా ఇల్లు కాదు, నీ ఇల్లు కూడా, మన అందరిది. కుటుంబాలకి ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? రారా, నీకు ఇల్లు సరిగా లేకపోతే నా ఇంట్లో రా, బస చేయి నాతోని. ఎందుకు చెప్పలేకపోతున్నా తెలుసా? అందులో నీ పేరు ముద్రించబడ్డది కాబట్టి రిజిస్టర్ డాక్యుమెంట్స్లో. కానీ వాస్తవంగా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ ఇల్లు 10 మందికి ఉపయోగకరముగా ఉంటుంది, నీ తోబుట్టు వారికి ఆదరణకరంగా ఉంటుందని దేవుడు నీకు ఇల్లునిచ్చాడు. అదే ఇంటిలో నీ సొంత ఇంటి వారికి చోటు లేకుండా నువ్వు బ్రతుకుతావా? మళ్ళీ దేవునికి ప్రతిష్ఠిస్తావా? అలాంటిది అంటే ఇంతకన్నా వేషధారణ ఏదైనా ఉంటుందండి ఈ లోకంలో? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నా స్వరము
నేను పాడితే పాడుతాను, లేకపోతే లేదు. నేను ఎందుకు పాడాలి? నాకు నచ్చలేదు, నేను పాడను. తలాంతు ఎవరిది? దేవునిది. ఎవరిచ్చారు నీకు ఆ అధికారము అలా మాట్లాడటానికి? అంత నీ ఇష్టం. ఈరోజు చెప్తున్నామా, మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాము. మనమే మన జీవితాలకి యజమానులుగా మనం బ్రతుకుతున్నాము. మనమే యాజమాన్యం వహిస్తున్నాం మన జీవితాల మీద, మనకున్న వాటి మీద, కలిగిన వాటి మీదకి మనమే యజమానులం. దేవునికి మాత్రం ఇంత కూడా అధికారం ఇవ్వని బ్రతుకులుగా మన బ్రతుకులు ఉన్నాయి. మై బిజినెస్. దేవుడు ఇవ్వకపోతే నీకు వ్యాపారం ఎక్కడదయ్యా? నా ఉద్యోగము. దేవుడు ఇవ్వకపోతే నీకు ఉద్యోగం ఎక్కడయ్యా? నా బిడ్డలు. దేవుడు ఇవ్వకపోతే నీకు బిడ్డలు ఎక్కడయ్యా? ఏది నీది కాదు, నీ బిడ్డలు కూడా నీవి కాదు. అది దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించిన బహుమానము. దేవుడు అనుగ్రహించిన దానిని దేవుని కోసమే తిరిగి ఇవ్వమంటే ఇవ్వము. ఎందుకంటే నా పిల్లలు నా ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచుతాను. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచను. నా యజమానికి ఇష్టం వచ్చినట్టుగా నేను పెంచను. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకుంటే అమ్మా, పరిణామం ఎలా ఉంటుందో మీరందరూ జ్ఞానులే, తెలివైన వారే, నేను చెప్పనవసరం లేదు. యోబు గ్రంథములో 41వ అధ్యాయములో 11వ వచనములో ఒక గొప్ప మాట సెలవిచ్చాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చెనా? దేవుడు ఎవరికైనా బాకీ ఉన్నాడండి? ఇవ్వవలసిన అవసరం ఏమైనా ఉందా దేవునికి? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. నాదే కదా. నీకేమైనా బాకీ ఉన్నట్టు నువ్వు ఎందుకు వ్యవహరిస్తావు? దేవుడు ఏదైనా నీకు బాకీ ఉన్నట్టుగా పెత్తనము చెల్లిస్తావు నువ్వు? అరే, ఒక్కసారి ఆలోచించండి. ఏది నాది కాదు తండ్రి. నా తెలివి నీదే, నా బలము నీదే, నా శక్తి నీదే, నా సామర్థ్యము నీదే, నా తలాంతు నీదే, అన్నీ నీవే కదా తండ్రి. మరి నాది అని నేను ఎందుకు ఆటంకపరుస్తున్నాను? కీర్తనల గ్రంథములో 50వ కీర్తన 10 నుండి 12 వచనాల వరకు చదువుకుందాం. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. నేను సంపాదించి ఇంటిలో పెట్టకపోతే నీకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పారా మగవాళ్ళందరూ? అని చెప్పి ఉంటారు చాలామంది మగవాళ్ళు. ఎవడివయ్యా నువ్వు చెప్పటానికి? దేవుడే సామర్థ్యం ఇవ్వకపోతే ధనం ఎక్కడి నుంచి నీకు వస్తుంది? బలం ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదించుకునే కృప ఎక్కడి నుంచి నువ్వు పొందుకుంటావు? నేను పెట్టకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అబ్బో, గొప్ప యాజమాని నువ్వు. యాజమాన్యం అన్నమాట, పెత్తనము. అమ్మా, ఈ ఆలోచన తీరు మార్చుకోకపోతే నాశనానికే దారి తీస్తుంది. అది మారు మనసు పొందుకోమంటున్నాడు అపోస్తులైన పౌలు. వాక్యములు సెలవిస్తుంది ఏమిటో తెలుసా? మారు మనసు పొందుకోవాలి. మనము నూతన సృష్టిగా పాత స్వభావముని విడిచిపెట్టి నూతన స్వభావము కలిగి మనము జీవించాలని వాక్యము సెలవిస్తుంది. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. ఏమిటంట? అన్నీ ఎవరివి? నీదంటూ ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? నీదంటూ నీ భార్య మీద పెత్తనం ఎందుకు? అంటే ఎంత మోసపరుచుకుంటున్నామో మనల్ని మనము. స్త్రీ నీకు ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. నువ్వు ఎత్తుక్కొని పట్టుకున్నావా? ఎవరిచ్చారు? వివాహం జరిగిచ్చింది ఎవరు? కానీ అందులో కూడా నా పెళ్ళి, నా భార్య, నా ఇష్టం, నన్ను కొడతాను, తిడతాను, నేను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను, నా ఇష్టం. దేవుడు అనుగ్రహించిన నీ భార్య మీద నువ్వు పెత్తనము చెల్లిస్తావా? అమ్మా,
దేవుడు అనుగ్రహించకపోతే నీకు భార్య ఎక్కడా బ్రదర్? ఏది నీది కాదు. దేవుడు ఇవ్వకపోతే ఏది నీది కానే కాదు. దయచేసి ఇది జ్ఞాపకము చేసుకొని బ్రతుకుతే అది ఎంతో క్షేమము కలుగజేస్తుంది మనకి. నువ్వు యజమానిగా కాకుండా, ఓనర్గా కాకుండా, మేనేజర్గా నువ్వు ఈ లోకములో బ్రతుకుతే అది చాలు. దేవుడు నీకు ఇచ్చిన దాని మీద నువ్వు ఆధిపత్యం వహించి యజమానిగా నువ్వు ఉండకుండా దానికి ఏం చేస్తావు? మేనేజర్గా ఉండి దేవుడు అనుగ్రహించిన దానిని బాధ్యతగా నువ్వు దానిని కాపాడుకుంటే అది ఎంతో క్షేమము కలుగజేస్తుంది నీకు. నీ ఇల్లు ఎవరి కోసము? ఎవరి కోసము నీ ఇల్లు? మనం అంటాం కదా, నా ఇల్లు. ఎవరి కోసము ఆ ఇల్లు? ప్రతిష్ఠించారా దేవునికి? ఎంతమంది వారు వారి ఇల్లులు ప్రతిష్ఠించారు దేవునికి? చేతులెత్తండి. అది కిరాయి ఇల్లు అయినా కావచ్చు, సొంత ఇల్లు అయినా కావచ్చు. కిరాయి ఇంట్లోకి వెళ్ళినా కూడా మనం ప్రార్థనలు చేసి ప్రతిష్ఠించి మనం వెళ్తామా లేదా? మళ్ళీ ఏమంటాం తెలుసా? నా ఇల్లు నా ఇష్టం. అప్పుడే యజమాని అయిపోయావు. ఫస్ట్ దేవుడి యజమాని అన్నావు నువ్వు, ఆ తర్వాత నువ్వు యజమాని అయిపోయావు, దేవుడి యాజమాన్యం నుండి తొలగించావు. గొప్పవారమండి మనం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. నవ్వుకున్నాను. ఎంత నవ్వుకున్నా అంటే బాధతో నవ్వాను నేను. ఎంత వెర్రివాళ్ళము తండ్రి, ఎంత మూర్ఖులము నాయన తండ్రి. యోబు గ్రంథములో అందుకనే అంటాడు యోబు, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే నేను తిరిగి వెళ్ళేదను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోయాను. బ్రతుకు దినములంతయు నీకు దాసుడయి, నీకు సేవకుడై, సేవకురాలయ్యి నేను బ్రతుకుతాను. నువ్వు నాకు అనుగ్రహించిన దాని మీద నేను ఆధిపత్యము చెల్లిస్తూ నేను బ్రతకను. నువ్వు నాకు అనుగ్రహించిన సమస్తమును నేను కాపాడుతూ కాచి ఇతరులకు అది ఆశీర్వాదకరంగా ఉండటానికి నేను ప్రయాసపడతాను అని చెప్పే మనసు ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలవి. కీర్తనలు 24వ కీర్తన 1వ వచనము. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. లోకము దాని నివాసులను యెహోవావే. అన్నీ దేవునియే. చాలామందికి బంగారము, వెండి అంటే ఇష్టం ఉంటుంది, ప్రాముఖ్యంగా స్త్రీలకి. ఎంతో కష్టము. దాన్ని ఏ మంచి పని కోసమైనా వాడుకోవటానికి కూడా ఎంతో కష్టము. ఎందుకో తెలుసా కష్టము? డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి, నువ్వు దానికి యజమాని అయిపోయావు కాబట్టి అది కష్టము విడిచిపెట్టుకోవటానికి. కానీ డబ్బులు ఇచ్చింది ఎవరు? కొనే కృప ఇచ్చింది ఎవరు? కానీ మళ్ళీ ఆయనకి ఇవ్వటానికి అన్నిటి మీదే మనమే యజమానులుగా బ్రతుకు. దేవునికి ఏమాత్రము చోటు ఇవ్వని విశ్వాసులుగా మనం బ్రతుకుతున్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం ఈరోజు. ఒకసారి చదువునాన్న హగ్గయి 2వ అధ్యాయం 8వ వచనము. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారం నాది. అవసరం ఉన్నప్పుడు ఆ బంగారం ఎవరికి పనికి రాకుండా పోతుంది. విడిచిపెట్టలేము. ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టి కొన్నావు కాబట్టి దానికి యజమాని నీవే. కుటుంబాలని వదులుకుంటాం కానీ బంగారం మాత్రం నేను విడిచిపెట్టను. అవసరంలో ఉన్నా వాడు చచ్చినా పోతే పోని నా బంగారం నాది, నా వెండి నాది. ఏమిటయ్యా మనది? అంతా ఆ పరలోకపు తండ్రిదే, యేసయ్యదే, మన రక్షకునిదే. అంతా మనదంటూ ఏమీ లేదు. మన భ్రమలో బ్రతుకుతున్నాం ఈరోజు. ఊహాలోకం అన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు ప్రభునువై ఉన్నవి. అంతే. ఇన్ని వచనాలు చదివాము కదా, ఇన్ని వచనాల్లో అంతా మనం నేర్చుకున్నది ఏమిటి?
బంగారం ఆయనదే, వెండి ఆయనదే, భూమి ఆయనదే, మనుష్యులు ఆయనదే, పశువులు ఆయనవే, ప్రాకుతున్న సమస్త జీవులు ఆయనవే, ఆకాశము కింద అదృశ్యమైనవి దృశ్యమైనవి అన్నీ ఎవరి? నీకేం హక్కు ఉంది మరి చెప్పటానికి ఇది నాది అని? ఎవడిచ్చాడు నీకు అధికారము? నాకు నీకు ఎవరిచ్చారు అధికారము? కానీ దానికోసము అందరితో గొడవలు పెట్టుకోవటానికి సిద్ధమవుతున్నామే. ఇంతకన్నా వెర్రితనం ఏమైనా ఉంటుందండి? కానీ దానికోసము దేవుని సన్నిధిలో చావు నన్ను, మరణము నన్ను వేరు చేసే వరకు నీకు తోడుగా ఉంటానన్నా నీవు ఇది నాది, నా ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండకపోతే వెళ్ళిపో, నీ కుటుంబాలని కలవటానికి వీల్లేదు. ఏమిటయ్యా ఈ బ్రతుకులు? ఎలా మనల్ని మనం మోసపరుచుకుంటున్నామో, ఎలా అంతగా దేవుణ్ణి దొంగలిస్తున్నామే. నిజంగా మనము దొంగలమేండి ఈరోజు. మన పాటల్లో నిజాయితీ లేదు, మన మాటల్లో సత్యము లేదు. పాటలు పాడుతున్నాము కానీ ఎక్కడ ప్రభువా నువ్వు యజమానిగా మమ్మల్ని ఏ విధంగా ఏలనిస్తున్నాము? నిన్ను మా జీవితాల మీద, మా ఆస్తి పాస్తుల మీద నిన్ను యజమానిగా చెయ్యలేదే. అయినా పాటలు పాడుతున్నాము, అబద్ధపు పెదాలతో నాయనా పాటలు పాడుతున్నాము, క్షమించమని నేను ప్రార్థన చేస్తున్నా. మా పాటల్లో సత్యము లేదు, మా అర్పణలో సత్యము లేదు. ఈ వైఖరి మనం కలిగి ఉంటే సమస్తము దేవునిది అనే ఆలోచనతో, అలాంటి వైఖరితో మనము బ్రతికితే ఇతరులతో పంచుకునే మనసు మనకుంటుంది. ఈ వైఖరి కానీ లేకపోతే స్వార్థము తప్ప మన జీవితంలో ఏదీ ఉండదు. దేవుడు అనుగ్రహించినది నీ సొంత అన్నతో, సొంత తమ్ముడితో, సొంత భార్యతో, సొంత భర్తతో, సొంత అక్కతో, సొంత చెల్లితో దేవుడు అనుగ్రహించిన దానిని నువ్వు పంచుకోవటానికి ఆలోచిస్తున్నావంటే దేవుడు యజమాని కాదు నీ జీవితములో. దేవుడికి చోటే లేదు నీ జీవితములో. అంత అబద్ధము, అంత వేషధారణే అని దేవుడు చెప్తున్నాడు. అందుకని ఆ సుంకరి ప్రార్థన చేసినప్పుడు అంటున్నాడు, ఆకాశము తట్టు కనులెత్తి చూడటానికి నేను అర్హుణ్ణి కాను, పాపిష్టి వాడిని, నాకు అర్హత కూడా లేదు తండ్రి. పైన చూసి ప్రార్థన చేసే అర్హత కూడా లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక హల్లెలూయా మీ దేహముతో దేవుని మహిమ. మీరు ఏదో ఒకటి వెల చెల్లించి కొన్నారు కాబట్టి అది మీదే అని మీరు చెప్తున్నారు. మరి యేసు క్రీస్తు ప్రభువారు బంగారము కన్నా వెండి కన్నా శ్రేష్టమైన దానిని వెల చెల్లించి తన రక్తముతో మిమ్మల్ని కొంటే ఎంత అధికారము మీ మీద ఆయనకు ఉండాలి? మీరు కొన్న వాటి మీదే మీకు అంత అధికారం ఉంటే రక్తము చెల్లించి చిందించి మిమ్మల్ని కొన్న యేసుకి మీ మీద ఎంత అధికారం ఉండాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి తగ్గింపు తత్వముతో మనము బ్రతుకుతున్నామా? అలాంటి మనసు కలిగి మనము జీవిస్తున్నామా? అది అందరికీ, నాకు నీకు అందరికీ వర్తిస్తుంది. ఏది మనది కాదు. ఈ సంఘము నాది, నేను కష్టపడ్డాను, నేను సంఘాన్ని కట్టాను. నేను కట్టలేదయ్యా, ఆయన కట్టకపోతే ఏ సంఘము కట్టబడదు. దేవునికి స్తోత్రము. ఏది నాది కాదు, నేను పనివాడిని మాత్రమే. అందుకనే పేతురుతో చెప్తున్నాడు, యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా సంఘాన్ని కాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా సంఘాన్ని పోషించు అంటున్నాడు, మేపమంటున్నాడు. నా సంఘము నా సంఘం అని యేసయ్య చెప్తే మనుషులేమో కాపర్లేమో నాది నాది, ఇది నా బిల్డింగు, నేను కట్టుకున్నాను, నా సంఘము. ఎంత దౌర్భాగ్యమో! ఏది మనది కాదు.
ఈ బిల్డింగ్ మనది కాదు, సంఘము యేసుక్రీస్తుది మాత్రమే, మనది కానే కాదు. దౌర్భాగ్యము. నా మినిస్ట్రీ, నా సంఘం నేను కట్టిన, అయ్యా నువ్వు కడితే గాడ్ బ్లెస్ యూ, యేసుక్రీస్తు కడితే నువ్వు బహుగా ఆశీర్వదింపబడతావు, గొప్ప ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడానికి మనల్ని దేవుడు నియమించుకున్నాడు, మన సొంత సంఘాలని కట్టుకోవటానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రవర్తించటానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా సంఘాలని నడిపించటానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా దేవుని సొమ్ముని మన కోసం వాడుకోవటానికి మనము సంఘము కట్టుకోమని దేవుడు ఎన్నడూ చెప్పలేదు. సంఘము నాదే, పరిచర్య నాదే, మీరు ఇచ్చిన కానుకలు నాయే, మీరెవరండి నన్ను అడగటానికి? నేను ఇది కొంటాను, నేను అది కొంటాను, నేను ఇది చేస్తాను, మీరెవరండి? ఈ పరిస్థితుల్లో జరుగుతుంది సేవ ఈరోజు. భయం వేస్తుందండి. ప్రతిసారి నేను ఎన్ని మార్లు చెప్తున్నానో, యేసుక్రీస్తు ప్రభు అన్న మాట గుర్తు చేసుకుంటే భయం వేస్తుంది. నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొననా? రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. మా ఆదివారపు ఆరాధన ప్రత్యక్ష ప్రసారాలు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్ మరియు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్లో వీక్షించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందగలరు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.